ఈ డిఫరెంట్ లేబుల్ క్రికెట్ కమిటీలో 4 కేటగిరీలు ఉన్నాయి. ఒకటి ఫిజికల్ డిజేబిలిటీ, బ్లైండ్, డెఫ్ అండ్ డమ్ మరియు వీల్ చైర్. ఈ 4 కేటగిరీలు దివ్యాంగ క్రీడాకారులు ప్రతి జిల్లాలోనూ వెలికితీసి వాళ్ళలో ఉత్సాహం నింపి వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సానా సతీష్ బాబు గారి ఆధ్వర్యంలో ఎంతో కృషి చేస్తుంది. అలాగే మొట్టమొదటిసారి దివ్యాంగ క్రీడాకారులు రాష్ట్ర క్రీడాకారులకి విమాన ప్రయాణ ఛార్జీలు ఇవ్వడం, విమాన సదుపాయం కల్పించడం కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చరిత్రలోనే చిరస్థాయిలో నిలిచిపోతుంది. అలాగే రానున్న కాలంలో అన్ని కేటగిరీలోనూ దివ్యాంగ క్రీడాకారులని ప్రోత్సహించి వాళ్ళలో ఉత్తేజం నింపడం కోసం, అలాగే వారి ఉద్యోగ అవకాశాల్లోనూ ఉపాధి అవకాశాల్లోనూ వారికి ప్రాధాన్యత ఇవ్వడం కోసం నిరంతరం ఈ ఆంధ్ర డిజేబుల్ క్రికెట్ కమిటీ కృషి చేస్తుందని తెలియజేయడం సంతోషిస్తున్నాం. ఈరోజు ఒంగోలులో ఈ సెలక్షన్స్ అన్నీ కూడా జిల్లా కన్వీనర్ అయినటువంటి వేల్పుల విజయ్ గారి ఆధ్వర్యంలో, అలాగే దివ్యాంగుల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు శివగారి ఆధ్వర్యంలో ఈ సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సెలక్షన్స్కి జిల్లాలోని నలుమూలల నుండి ఒక 25 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. అలాగే ఇంకా ముందుకు తీసుకెళ్ళి ప్రతి గ్రామం నుంచి కూడా ఇంకా వికలాంగులను కూడా వాళ్ళని సేకరించి వాళ్ళకి విషయం తెలియజేసి ఈ క్రీడల్ని ప్రోత్సహించేలాగా జిల్లా కమిటీని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడమైంది. థ్యాంక్ యూ సార్. ప్రకాశం జిల్లాలో ఈరోజు దివ్యాంగుల అటువంటి క్రికెట్ సెలక్షన్స్ జరుగుతున్నవి. ఇంతకుముందు సరైనటువంటి అవకాశాలు లేవు. ఇప్పుడైతే మంచి అవకాశాలు, సదుపాయాలు క్రీడాకారులకి అన్ని విషయాల్లో వారి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. కాబట్టి గ్రామాల్లో నుంచి, మండలాల్లో నుంచి, జిల్లాల్లో నుంచి అనేక మంది ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారుల్ని వారి యొక్క నైపుణ్యాన్ని వెలికితీసి వారి యొక్క ఆ జీవితం యొక్క అన్ని విషయాల్లో వాళ్ళని మెరుగుపరచడానికి ఈ ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషను కృషి చేస్తుంది. దీనికి పైనుంచి పెద్దలు కూడా ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా అందిపుచ్చుకొని ఈ క్రికెట్కి వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించి ఈ జిల్లా నుంచి జోనల్ నుంచి ఆంధ్ర నుంచి నేషనల్ దాకా కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.